Good morning to one and all. Welcome to new 8th class students. Today I explain the social studies first lesson, reading and analysis of maps. Lesson name ఏంటమ్మా reading and analysis of map. Here analysis means విశ్లేషణ. అనాలసిస్ అంటే ఏంటమ్మా ఇక్కడ విశ్లేషణ. మనము ఏదైనా ఒక విషయం గురించి పూర్తిగా వివరించి చెప్పేదాన్ని విశ్లేషణ అంటాం. ఇక్కడ కూడా రీడింగ్ అనాలసిస్ ఆఫ్ మ్యాప్స్ అంటే పటాల అధ్యయనం మరియు విశ్లేషణ. అంటే పటాల గురించి పూర్తిగా తెలుసుకునేదాన్ని మనము పటాల అధ్యయనం అంటాం. దాని గురించి పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకునేది దాన్ని విశ్లేషణ అంటాం. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ యు లెర్న్ ద 3 kinds of maps, that is the physical map, thematic map and political map. What are the shows of political map and physical map and thematic map? అవి ఏం తెలుపుతాయి కూడా మీరు చూసారు. ఏం తెలుపుతాయి? వివిధ పటాల ఎత్తులు, తర్వాత అంటే ఎత్తుల గురించి, తర్వాత ప్రదేశాలకు సంబంధించినటువంటి ఎన్నో పటాలను మనము చూసాం. అలాగే వి హ్యావ్ టు బోర్డింగ్ ఆన్ స్టెప్స్ ఇన్ అవర్ స్కూల్. మనం స్కూల్ నుంచి బోర్డు అంటే మనం మెట్లు దిగిపోయేటప్పుడు యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద వాల్. ద 3 మ్యాప్స్ ఆర్ దేర్ కదా. ఇండియా మ్యాప్ ఉంది, మనకి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఉంది, వరల్డ్ మ్యాప్ ఉంది. మరి ఈ మ్యాపులన్నీ కూడా మనకి ఎవరు తయారు చేశారు, ఎలా తయారు చేశారు, ఎంతమంది కలిసి అంటే హౌ మనీ మెంబర్స్ టు ప్రిపేర్ ద మ్యాప్, హూ ప్రిపేర్ ద మ్యాప్ ఫస్ట్. మనం భూమి మీదకి ఫస్ట్ మానవాళి ఉద్భవించింది అంటే మీరేమని అడుగుతారు? మొట్టమొదట మానవుడు ఎవరు మేడం భూమి మీద పుట్టిందని అడుగుతారు కదా. అలాగే ఇక్కడ పటాల గురించి మీరు నేర్చుకున్నారు కదా. థిమాటిక్ మ్యాప్స్ అంటే ఏంటి, ఫిజికల్ మ్యాప్స్ అంటే ఏంటి, పొలిటికల్ మ్యాప్స్ అంటే ఏంటి, మీరు ఆల్రెడీ 6th 7th క్లాసెస్లో నేర్చుకున్నారు. మరి ఈ లెసన్లో హూ ప్రిపేర్డ్ ద మ్యాప్, ఎవరు తయారు చేశారు పటాలని, మొట్టమొదటగా తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఎక్కడి వారు, విచ్ ప్లేస్ దే ఆర్ కమ్, ఎక్కడి నుంచి వచ్చారు, హౌ మెనీ మెంబర్స్ టు ప్రిపేర్ ద మ్యాప్, లాస్ట్ మ్యాప్ హూ ప్రిపేర్డ్, లాస్ట్ చివరిగా మ్యాప్ని ఎవరు తయారు చేశారు, ఆ మ్యాప్ ఎన్ని సంవత్సరాల కిందటిది, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ లెసన్లో చూద్దాం. దీనికంటే ముందు ఒక మ్యాప్ ఇచ్చారు నాన్న మీకు, అది ఇక్కడ మనము పర్టికులర్గా పుస్తకంలో చూస్తే మనకి అర్థమవుతుంది. ఓకే అమ్మా. ఓకే చిల్డ్రన్, టు సీ దీస్ మ్యాప్ మా, ఒకసారి మ్యాప్ని అబ్జర్వ్ చేయండి. ఆల్ ఆఫ్ యూ టు అబ్జర్వ్ దిస్ మ్యాప్. వాట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇన్ ద పిక్చర్ హియర్, దే రైట్ ద 1.1 ఫోటోగ్రాఫ్ షోయింగ్ ఆఫ్రికా, యూరప్ అండ్ అమెరికా. ఈ ఫోటోలో మనకి 3 కాంటినెంట్స్ కనబడుతున్నాయని చెప్తున్నారు. ఫస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వేర్ ద ఆఫ్రికా, వేర్ ఇస్ ద యూరప్ అండ్ వేర్ ఇస్ ద అమెరికా. మీకు ఏమైనా కనబడుతున్నాయి ఇక్కడ? బట్ దిస్ ఈస్ ద జిగ్జాగ్. ఉన్నాయేమో కానీ వీ డోంట్ ఐడెంటిఫై కదా, మనము కనుక్కోవాలన్నా దట్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్ టు ఐడెంటిఫై ద వేర్ ఈస్ ద ఆఫ్రికన్ కాంటినెంట్, వేర్ ఈస్ ద యూరప్ కాంటినెంట్, వేర్ ఈస్ ద అమెరికన్ కాంటినెంట్ కదా. బట్ ప్లేట్స్ ఈజ్ దేర్. మనం మామూలుగా 57 ప్లేట్స్, మొత్తం కాంటినెంట్స్ని మనం ఏమని పిలుస్తామంటే ప్లేట్స్. చూడండి నాన్న, ప్లేట్స్ అంటే మనం తినడానికి పెట్టుకునేటువంటి ప్లేట్స్ కాదు. 57 ప్లేట్స్ అంటే పలకలు, మనం రాసుకునేవి కూడా కాదు. అంటే మనకి భూమి 3 లేయర్లుగా విభజించబడుతుంది, క్రస్ట్, మ్యాంటల్, కోర్. అలాగే మ్యాంటల్లో ఈ పలకలు అనేవి ఉంటాయి. 57 కాంటినెంట్స్ ఉన్నాయి. మొత్తం మనకి ఎన్ని ఉన్నాయన్నా 57. దాంట్లో మనకు 7 కాంటినెంట్స్ గురించి తెలుసు. వీటి అన్నిటిని కూడా మనము పలకలు 57 కాంటినెంట్స్ ప్లేట్స్ అంటాం. మామూలుగా 57 కాంటినెంట్స్ ప్లేట్స్ అంటాం. ఇవి మనకు మ్యాంటల్లో కనబడతాయి, అంటే భూమి కింద భాగంలో కనబడతాయి. నెక్స్ట్ మీ క్లాస్లో క్రస్ట్ అంటే ఏంటి, మ్యాంటల్ అంటే ఏంటి, కోర్ అంటే ఏంటి 9th క్లాస్లో చూస్తారు. హియర్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద ఫస్ట్ వేర్ ఈస్ ద ఆఫ్రికా, వేర్ ఈస్ ద యూరప్ అండ్ వేర్ ఈస్ ద అమెరికా. ఆర్ యూ టు అబ్జర్వ్ అండ్ విల్ బి టు ద ఫైండ్ అవుట్. ఒకవేళ అబ్జర్వ్ చేసినట్టయితే ఫైండ్ చేయండి. బట్ దిస్ ఈస్ ద జిగ్జాగ్. మొత్తం ఎలా ఉందన్నా జిగ్జాగ్గా ఉంది. టు క్లియర్లీ టు అబ్జర్వ్, బాగా అబ్జర్వ్ చేసినట్టయితే సమ్ ఆఫ్ ద స్టోన్స్ టు ఫైండ్ అవుట్. ఇక్కడ మనకి బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఏం కనబడుతున్నాయి? ఇక్కడ మనకి స్టోన్స్ కనబడుతున్నాయి, కానీ పర్టికులర్గా యూరప్, తర్వాత ఆఫ్రికా, తర్వాత అమెరికా కాంటినెంట్స్ అనేవి కనబడట్లేదు. ఓకేమ్మా, నెక్స్ట్ గోయింగ్ టు అవర్ లెసన్. ఓకేమ్మా, నౌ స్టార్ట్ అవర్ లెసన్. A map is used to geographers
A map is used by geographers. What is the meaning of geographers here? భౌగోళిక శాస్త్రజ్ఞులు. వాళ్ళని ఏమని పిలుస్తున్నానా? భౌగోళిక శాస్త్రజ్ఞులు లేదా భూగోళ శాస్త్రజ్ఞులు. To show futures that we consider important. Maps are important. They all will be to seeing on the maps in the physical futures. అంటే ఫిజికల్ ఫ్యూచర్స్ అంటే భూమికి సంబంధించినటువంటి వాటిని అన్నిటినీ కూడా చూపించడానికి మనకు మ్యాప్స్ని ఉపయోగిస్తారు. ఇక్కడ భూగోళ శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారంటే దిస్ ఈజ్ ద ఫ్యూచర్స్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఆర్ ఎల్కెన్ ఇన్ టు ద సీయింగ్ ఆఫ్ మ్యాప్. వాటిని అన్నిటినీ కూడా మనం ఎక్కడ చూడొచ్చు? మనము పటాల్లో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు తీసుకున్నట్లయితే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్, సాయిల్ టైప్స్, పాపులేషన్, స్కూల్స్ ఎట్సెట్రా. ఎవ్రీథింగ్ విల్ బి టు షోయింగ్. అంటే వర్షం ఎంత పడుతుంది అనేది మనం చూపించలేం, కానీ ఏ జిల్లాలో పడుతుంది, ఏ మారుమూల ప్రాంతంలో పడుతుంది అనేది మాత్రం పటాల్లో చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వి కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్. మనం బిల్డింగ్ కట్టాలనుకున్నాం అంటే ఒక స్కూల్ బిల్డింగ్ కానీ లేకపోతే ఇల్లు కానీ కట్టాలనుకున్నప్పుడు వి గివ్ ఏ ప్లాన్ ఫర్ ద ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ మనకి ఏం చేస్తాడు? రఫ్గా డయాగ్రామ్ వేసి స్కెచ్ డయాగ్రామ్ వేసి ప్లాన్ ఇస్తారు. దానికి కూడా మనం ఏమి ఉపయోగిస్తున్నాం నాన్న? మ్యాప్ అనేది. అంటే ఒక పర్టికులర్గా ఒక ప్లాన్ వేసుకొని ఒక మ్యాప్ను ఉపయోగించుకొని మనము కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. అలాగే రోడ్ మ్యాప్స్ ఉంటాయి. ఎక్కడ రోడ్డు వేయాలి, ఎంత వెడల్పులో వేయాలి, ఇవన్నీ కూడా మనకి మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాదు పూర్వపు కాలంలో మనం ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాలంటే ఏదైనా కానీ ప్లేస్ తెలియకపోతే అక్కడ ఉన్న వాళ్ళని అడిగేవాళ్ళం. కానీ తర్వాత రోజుల్లో ఏమొచ్చింది? వి డ్రా ఏ స్కెచ్ మ్యాప్. చిన్నగా మనం స్కెచ్ మ్యాప్ వేసుకొని ఆ పేపర్ని తీసుకొని మనం ప్రయాణం కొనసాగించి మన గమ్యస్థానాలకి చేరుకునేవాళ్ళం. నవే డేస్ ద టెక్నాలజీ ఈజ్ వెరీ డెవలప్డ్. టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి వి డోంట్ టాస్క్ టు ఎనీ వన్ దట్ ద ప్లేస్ వేర్ ఈజ్ లొకేటెడ్. ఆ ప్లేస్ ఎక్కడుందో ఎవరిని అడగము. ఎందుకు? వీ హ్యావ్ టు హ్యావింగ్ టు ద టెక్నాలజీ. మన దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి యూస్ చేసుకొని దీంట్లోనే రూట్ మ్యాప్ని చూసుకుంటున్నాం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నా క్యాబ్ డ్రైవర్స్ వస్తారు. క్యాబ్ డ్రైవర్స్కి మనం రూట్ చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ ఆ రూట్ తెలియకపోతే వెంబడే రూట్ మ్యాప్ కొట్టేసేసి మనని ఈజీగా గమ్యస్థానాలకు చేరుస్తారు. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ద మ్యాప్స్. బట్ దీస్ మ్యాప్స్ హూ ప్రిపేర్డ్? ఇన్ని రకాలుగా ఉన్నాయి మ్యాప్స్. తర్వాత ప్రపంచ పట్టాలు ఉన్నాయి, భారతదేశ పట్టం ఉంది. ప్రపంచ పట్టాల్లో కూడా ఒక్కొక్క కాంటినెంట్కి ఒక్కొక్క మ్యాప్ ఉంది. అన్ని కాంటినెంట్స్ కలిపి ఉండేదాన్నేమో వరల్డ్. ఆల్ ద కాంటినెంట్స్ ఆర్ లొకేటెడ్ అండ్ ద ఓషియన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ వన్ మ్యాప్. దట్ ఈస్ కాల్డ్ ద ఏమని పిలుస్తాం? వరల్డ్ మ్యాప్, ప్రపంచ పట్టం అని పిలుస్తాం. మరి ఈ 7 కాంటినెంట్స్కి కూడా ఒక్కొక్క మ్యాప్ ఉంటుంది. ఆఫ్రికాకి, అమెరికాకి, నార్త్ అమెరికాకి, సౌత్ అమెరికా, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో వాటికి అంటే ఆ ఏరియాకి సంబంధించినటువంటి పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ పటాలలో చూడొచ్చు. ఓకే అమ్మా. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్. డిస్ట్రిక్ట్ మ్యాప్స్ కూడా ఉంటాయి నాన్న. జిల్లాల వారీగా మ్యాప్స్ కూడా ఉంటాయి. ప్రకాశం డిస్ట్రిక్ట్లో మనకి ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో వర్షం పడుతుంది అనేది తెలుసుకోవడం. సాయిల్ టైప్స్, నేలలోని రకాలు. మనము ఏ నేల మంచిది, ఎక్కడ ఏ నేలలో ఎంత నీరు ఉంటుంది అని తెలుసుకోవడానికి సాయిల్ టైప్స్. పాపులేషన్, జనాభా, ఏ ప్రాంతంలో ఎంత జనాభా నివసిస్తుంది. స్కూల్స్, ద ఎవ్రీ డైరెక్షన్ వీ హ్యావ్ టు టేక్. మీరు 7th క్లాస్లో తెలుసుకున్నారు మల్లిక. కానీ మల్లిక వాళ్ళ ఇల్లు ఎక్కడుందో పటంలో చూపించలేదు. కానీ ఏం చూపించాడు? ఏ దిక్కునో, విచ్ డైరెక్షన్ టు గో టు ద మల్లికాస్ హౌస్. ఏ డైరెక్షన్లో వెళ్తే మల్లిక వాళ్ళ ఇల్లు వస్తుంది. దానికి సబ్సీక్వెంట్గా ఉన్నటువంటి ఏరియా, తర్వాత దాని పక్కన వాళ్ళ ఇంటి పక్కన ఏమేమి ఉన్నాయో బ్లైండ్ పాయింట్స్ అంటే గుడ్డి గుర్తులని మనము చూడొచ్చు. అంటే మామూలుగా పోస్ట్ ఆఫీస్ ఉందా, లేకపోతే పెద్ద టెంపుల్ ఉందా, టెంపుల్ పక్కన 3వ వీధి, ఇలా అన్నీ కూడా మనము బ్లైండ్ పాయింట్స్ అంటాం. అంటే గుడ్డి గుర్తుల ద్వారా డైరెక్షన్స్ని బట్టి వెళ్ళిపోవచ్చు. కానీ మల్లిక ఇల్లు అక్కడ మనకి కనబడదు. నెక్స్ట్ మా ఏ మ్యాప్ యాక్చువల్లీ ఈజ్ ద మోడల్ ఆఫ్ ప్లేస్ గివింగ్ దోస్ ఫ్యూచర్స్. మ్యాప్ ఏం చేస్తుంది? ఆ ప్లేస్కి సంబంధించినటువంటి పర్టికులర్ ఫీచర్స్ని మనకి చూపిస్తుంది. దట్ ద మ్యాప్ మేకర్స్ కన్సిడర్ టు బి ఆఫ్ ఇంపార్టెంట్. అది పటాలు తయారు చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. నెక్స్ట్ ఇక్కడ మనము 1.1లో ఫస్ట్ ఫిగర్ చూసాం కదా, యూరప్, ఆఫ్రికా, తర్వాత అమెరికా కాంటినెంట్స్ ఎక్కడున్నాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. దట్ ఈస్ ద ఇంపాసిబుల్ టు ఫైండ్ అవుట్ ఇన్ టు ద క్లియర్గా మనం పాయింట్అవుట్ చేయడానికి చాలా కష్టం. వెన్ వి గో టు ద సెకండ్ మ్యాప్ 1లోకి వెళ్దాం. చూద్దాం. మ్యాప్ 1లోకి మనం కౌంట్ చేస్తామేమో. దిస్ ఈజ్ ద సెకండ్ మ్యాప్ 1 అనుకోండి. హియర్
ద సేమ్ ప్లేసెస్ మ్యాప్ ఆఫ్ ఆఫ్రికా, యూరప్ అండ్ అమెరికా. ఇక్కడ సేమ్ ప్లేసెస్ ఉన్నాయి నాన్న, బట్ దిస్ ఈజ్ ద నాట్ జిగ్జాగ్. ఇవి జిగ్జాగ్గా లేవు. ఎలా ఉన్నాయి చూడండి, ది ఆర్ విల్ బి టు డివైడెడ్గా ఉన్నాయి. సమ్ ఆఫ్ ద పాయింట్, ఇక్కడ మనం పాయింట్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఉంది చూడండి, దిస్ ఈజ్ ద ఆఫ్రికా, దిస్ ఈజ్ ద ఆఫ్రికా, దిస్ ఈజ్ ద నార్త్ అమెరికా. ఈ పై భాగంలో మనకి యూరప్ అనేది కనబడుతుంది. బట్ ఓన్లీ 3 కాంటినెంట్స్ ఆర్ దేర్, నాట్ ఎట్ ఆల్. 7 కాంటినెంట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ వరల్డ్ మ్యాప్ ఇన్ ద నవే డేస్. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రపంచ పటంలో మనకి 7 కాంటినెంట్స్ అంటే 7 ఖండాలు, 5 ఓషియన్స్, మహాసముద్రాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి ఏం చూపిస్తున్నాడు, 3 కాంటినెంట్స్ మాత్రమే చూపిస్తున్నాడు. మరి ఆ 3 కాంటినెంట్స్ కూడా ఎలా చూపించారు, దే ఆర్ విల్ బి డివైడింగ్, అన్నీ కూడా విడదీసి యూరప్ అనేది ఇంకా చాలా పై భాగంలో ఉంటుంది. కానీ ఇక్కడ మనకి లొకేట్ అయ్యి లేదు సరిగ్గా, ఓన్లీ ఆఫ్రికా కాంటినెంట్ క్లియర్గా కనబడుతుంది. నార్త్ అమెరికా కూడా సేమ్ ఈ మ్యాప్ లాగా కనబడుతుంది, అంటే కింద ఒక మ్యాప్ ఇచ్చారు చూడండి అన్న, అలా కనబడుతుంది. కానీ ఇక్కడ మనకి వేరేలా ఉంది కాబట్టి దిస్ ఈజ్ విల్ బి టు ద సమ్ ఆఫ్ ద కరెక్ట్, కొంచెం మాత్రమే కరెక్ట్ ఉంది. మరి ఆల్ ద మ్యాప్స్ ఆర్ టు ఇంక్లూడెడ్ ఇన్ టు ద వన్, బట్ వూస్ విల్ బి టు ద ప్రిపేర్డ్. మరి ఈ మ్యాప్లను ఎవరు తయారు చేశారు, హౌ మెనీ ఇయర్స్, హౌ మెనీ డికేడ్స్ ఆఫ్ అగో దే ఆర్ ప్రిపేర్డ్ ద మ్యాప్స్. ఎన్ని సంవత్సరాల కిందట ఈ మ్యాప్లను తయారు చేశారు, మొట్టమొదట ఈ మ్యాప్లను తయారు చేసింది ఎవరు, వేర్ దే హ్యావ్ టు కేమ్, ఎక్కడి నుంచి వచ్చారు, హౌ మెనీ మెంబర్స్ టు ప్రిపేర్ ద మ్యాప్, ఎంతమంది కలిసి తయారు చేశారు, హౌ మచ్ ద టైమ్ టు టేక్ అండ్ టు ప్రిపేర్ ద మ్యాప్, ఎన్ని సంవత్సరాలు పట్టింది. నౌ యూ హ్యావ్ టు నో ద ఇన్ 8th క్లాస్ ఫస్ట్ లెసన్. వీటినన్నింటిని గురించి మనం ఎక్కడ నేర్చుకుందాం నాన్న, 8th క్లాస్ ఫస్ట్ లెసన్లో చూద్దాం. ఓకేమ్మా, నౌ గోయింగ్ టు అవర్ లెసన్. ఓకేమ్మా, నౌ కమ్ టు ద లెసన్. మ్యాప్స్ డౌన్ ద ఏజెస్. మ్యాప్స్ డౌన్ ద ఏజెస్. వివిధ కాలాల్లో పటాలు. హూ ప్రిపేర్ ద మ్యాప్స్ హియర్? Some of the earliest surviving maps were made by Sumerians. సర్వైవింగ్ అంటే మనకు పరిశోధన లాంటిది. సమ్ ఆఫ్ ద ఎర్లియస్ట్ సర్వైవింగ్, వివరాల ప్రకారం చూసినట్లయితే మ్యాప్స్ వర్ మేడ్ బై సుమేరియన్. ద ఫస్ట్ మ్యాప్స్ వర్ మేడ్ బై సుమేరియన్. ప్రజెంట్ డే ఇరాక్ అబౌట్ 4000 years ago. మరి మొట్టమొదట మనకు మ్యాపులను తయారు చేసింది, పటాలను తయారు చేసింది ఎవరు అంటే సుమేరియన్లు. వీరు ఎక్కడి దేశస్తులు అంటే ప్రజెంట్ మనకు ఉన్నటువంటి ఇరాక్ దేశం ఉంది కదా, ఆ దేశంలో సుమేరియన్లు ఉండేవాళ్ళంట. వీళ్ళు ఎన్ని సంవత్సరాల కిందట మ్యాపులను తయారు చేశారంటే పటాలని, 4000 సంవత్సరాల కిందట ఈ పటాలని తయారు చేసేవాళ్ళంట. విచ్ మ్యాప్ దే ఆర్ ప్రిపేర్డ్, ఏ మ్యాప్ను తయారు చేశారు, బట్ దే డి నాట్ నో, వాళ్ళు చెప్పలేదు, ఏ మ్యాప్ను తయారు చేశారో చెప్పలేదు. కానీ 4000 సంవత్సరాల కిందట ప్రజెంట్ ఇరాక్లో ఉన్నటువంటి సుమేరియన్లు మొట్టమొదట పటాలను తయారు చేసిన వాళ్ళు. ఎవరినైనా మొట్టమొదట పటాలను తయారు చేసిన వాళ్ళు ఎవరంటే సుమేరియన్లు. వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళంటే ప్రజెంట్ డే ఇరాక్, ఇరాన్, సౌదీ, పాకిస్తాన్ ఇలా పిలుస్తాం కదా, ఇరాక్ అనేటువంటి దేశంలో వీళ్ళు నివసించేవాళ్ళు. 4000 సంవత్సరాల కిందట వీళ్ళు మ్యాపులని తయారు చేశారు, అంటే పటాలని తయారు చేశారు. దాన్ని వీళ్ళు ఎక్కడ తయారు చేశారంటే మట్టి పలకల మీద. దే ఆర్ ప్రిపేర్డ్ ద మ్యాప్స్ ఆన్ ద క్లే ట్యాబ్లెట్. అంటే మొత్తానికి ఎక్కడ తయారు చేశారు, మట్టి పలకల మీద వాళ్ళు పటాన్ని తయారు చేశారు. విచ్ మ్యాప్ దే ఆర్ టు ప్రిపేర్డ్, ఏ మ్యాప్ తయారు చేశారో వాళ్ళు చెప్పలేదు. కానీ మొత్తానికి పటాలని మాత్రం తయారు చేసేటువంటి ఘనత ఎవరికి దక్కిందంటే సుమేరియన్లే. సుమేరియన్లు ఎన్ని సంవత్సరాల కిందట, 4000 సంవత్సరాల కిందట. ఎప్పుడు తయారు చేశారు వీళ్ళు, మట్టి పలకల మీద పటాన్ని తయారు చేసేవాళ్ళు. ఎక్కడ ఉండేవాళ్ళు వీళ్ళు, ప్రజెంట్ డే ఇరాక్, అంటే ఇరాక్ అని ఇప్పుడు పిలువబడుతున్నటువంటి దేశంలో సుమేరియన్లు ఉండేవాళ్ళు. నెక్స్ట్ వన్ చూడండి మా. The Sumerians temples owned large tracts of land and they had to keep account of income from the lands. సుమేరియన్లకి దేవాలయాల భూములు ఉండేవి. సుమేరియన్ల దేవాలయాలకు చాలా భూములు ఉండేవి.
సుమేరియన్లు మళ్ళీ ఇరాక్లో నివసిస్తున్నారు కదా, అక్కడ కూడా టెంపుల్స్ ఉండేవి కదా, ఆ దేవాలయాలకి భూములు ఉండేవంట. ప్రతి దేవాలయానికి అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ అయినటువంటి వాటికి అంతా కూడా భూములు ఉంటాయి. ఆ భూములు ఏంటంటే అక్కడ పండించినటువంటి పంటని అన్నదాన కార్యక్రమాలకంటే దేవుడి పేరు చెప్పుకొని దేవుడి మాన్యం అంటారు. వాటిని ఏమంటారు? దేవుడి మాన్యం అంటారు తెలుగులో. అలా దేవాలయాలకి భూములు ఉండేవన్నమాట. ఈ భూముల లెక్కలన్నీ కూడా తర్వాత వచ్చినటువంటి ఆదాయాన్ని వీళ్ళు పటాల రూపంలో భద్రపరిచేవాళ్ళు. ఎవరు ఇక్కడ? మనకి సుమేరియన్లు. అంటే సుమేరియన్ల దేవాలయాలకి చాలా భూములు ఉండేవి. ఆ భూములకి వచ్చినటువంటి ఆదాయాన్ని లెక్కల్ని వీళ్ళు పటాల రూపంలో భద్రపరుచుకున్నారు. మనకు కూడా అంతే. చూడండి, అక్కడ ఉండేటువంటి వాళ్ళు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎక్సైజ్ మామూలుగా వాళ్ళు వచ్చేసేసి దేవాదాయ శాఖ వాళ్ళు రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు. అప్పుడంటే రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు. దేవాలయాలకు ఎన్ని భూములు ఉన్నాయి, ఏ భూముల నుంచి ఎంత ఆదాయం వస్తుంది అనేది రికార్డులో ఒక బుక్లో రాసి పెట్టేవాళ్ళు. నవే డేస్ ద టెక్నాలజీ డెవలప్, ద డీటెయిల్ ఇన్కమ్స్ ఆర్ టు టోటల్లీ హిడెన్ ఇన్ ద కంప్యూటర్లో వాళ్ళు భద్రపరుస్తున్నారు. అలాగే వీళ్ళు కూడా దేవాలయాలకు వచ్చినటువంటి భూముల ఆదాయాలు కానీ లెక్కల్ని కానీ మొత్తానికి కానీ వాళ్ళు ఎక్కడ పటాల రూపంలో భద్రపరుచుకున్నారు. అంటే మనకు ఒక భూమి ఉందంటే ఆ భూమికి పట్టా, తర్వాత సర్వే నెంబర్, ఎన్ని ఎకరాల భూమి ఉంది, తర్వాత ఇవన్నీ కూడా మనకి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి రికార్డులో ఉంటాయి, లేదా మనం పోయి అడిగితే మనకి కంప్యూటర్లో కూడా చూపిస్తారు. నెక్స్ట్ చూడండిమా, ఇక్కడ సుమేరియన్లు మొట్టమొదటి వాళ్ళు, పటాలను తయారు చేసినటువంటి మొట్టమొదటి వాళ్ళు ఎవరంటే సుమేరియన్లు. వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళంటే ప్రజెంట్ ఇరాక్ అయినటువంటి దేశంలో ఉండేవాళ్ళు. ఎన్ని సంవత్సరాల కిందట మ్యాప్లను తయారు చేశారంటే 4000 సంవత్సరాల కిందట మట్టి పలకల మీద సుమేరియన్లు పటాలను తయారు చేశారు. ఏ పటాలను తయారు చేశారో చెప్పలేదు, కానీ మొట్టమొదట పటాలను తయారు చేసిన వాళ్ళు సుమేరియన్లు. వాళ్ళు ఇరాక్ దేశంలో నివసించే వాళ్ళు. వీళ్ళు 4000 సంవత్సరాల కిందట పటాలను తయారు చేసేవాళ్ళు. సుమేరియన్ల దేవాలయాలకి చాలా భూములు ఉండేవి. ఈ భూముల నుంచి వచ్చినటువంటి ఆదాయపు లెక్కలన్నింటినీ కూడా వాళ్ళు పటాల రూపంలో భద్రపరుచుకున్నారు. నౌ వి ఆర్ టు సీయింగ్ ద సుమేరియన్ క్లే టాబ్లెట్. చెప్పాను కదా, వాళ్ళు మట్టి పలకల మీద ఒక పటాన్ని తయారు చేశారన్నారు. ఆ పటం ఎలా ఉంటుందో, సుమేరియన్ క్లే టేబుల్ మట్టి పలక ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. నౌ వీ హ్యావ్ టు సీయింగ్ ద సుమేరియన్ క్లే టాబ్లెట్. వీళ్ళు ఇక్కడ ఉండేటువంటి స్క్వైర్ షేప్లో ఉండేటువంటి ఒక మట్టి పలక మీద పటాన్ని తయారు చేశారు. యూ హ్యావ్ టు అబ్జర్వ్ విచ్ మ్యాప్ దే ఆర్ ప్రిపేర్డ్. మీకు కనబడుతుందా ఏ మ్యాప్ని తయారు చేశారు? బట్ దే డిడ్ నాట్ నో. ఏ మ్యాప్ని తయారు చేశారో వాళ్ళు చెప్పలేదు. కానీ ఇక్కడ ఒక స్క్వైర్ షేప్లో లైన్స్ని గీశారు, మధ్యలో యారో మార్క్స్ పెట్టారు, కానీ ఇది ఏ మ్యాప్ అనేది ఎవరు కూడా చెప్పలేదు. కానీ ఈ పటాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు అంటే సుమేరియన్లు. వీరు ఎక్కడి దేశస్తులంటే ఇరాక్లో ఉండేటువంటి వాళ్ళు. ఎన్ని సంవత్సరాల కిందటి మ్యాప్ అంటే ఇది 4000 సంవత్సరాల కిందటి మ్యాప్. దీన్ని క్లే ట్యాబ్లెట్ అంటారు. మట్టి, క్లే అంటే ఏంటి? మట్టి పలక మీద మొట్టమొదట పటాలని తయారు చేసిన వాళ్ళు సుమేరియన్లు 4000 సంవత్సరాల కిందట. ఎక్కడుండే వాళ్ళంటే ప్రజెంట్ ఇరాక్లో వాళ్ళు నివసించేవాళ్ళు. దిస్ ఈజ్ ద ఫస్ట్ పారమ్మ. నెక్స్ట్ వన్ చూడండిమా. నెక్స్ట్ కమ్ టు అవర్ లెసన్ మా. Babylonian also people of present day Iraq made some of the earliest world maps, that is the world as the thought of it. వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరంటే బాబిలోనియన్లు. వీళ్ళ తర్వాత సుమేరియన్స్ తర్వాత పటాలని తయారు చేయడానికి రంగంలోకి ఎవరు వచ్చారంటే బాబిలోనియన్స్. వీళ్ళు మొదట కొన్ని ప్రపంచ పటాలను తయారు చేశారు. సుమేరియన్లు ఏ పటాలను తయారు చేశారో చెప్పలేదు, కానీ బాబిలోనియన్లు ఏ పటాలను తయారు చేశారో చెప్పారు. కొన్ని ప్రపంచ పటాలను తయారు చేశారు. ఎవరు? బాబిలోనియన్స్. దే ఆర్ ఆల్సో టు ప్రజెంట్ డే ఇరాక్. వాళ్ళు ఎక్కడి వాళ్ళన్నా? ప్రజెంట్ డే ఇరాక్ వాళ్ళే. వాళ్ళు కూడా ఎక్కడున్న వాళ్ళు? ప్రజెంట్ డే ఇరాక్లోనే ఉన్నారు. సుమేరియన్లు ఎక్కడైతే వచ్చారో వీళ్ళు కూడా అక్కడి నుంచే వచ్చారు. ద వరల్డ్ యాజ్ ద థాట్ ఆఫ్ ఇట్. వరల్డ్ గురించి కొన్ని విషయాలను వీళ్ళు అవగాహన చేసుకొని ప్రపంచ పటాన్ని తయారు చేశారు. చూడండిమ్మా. The inner circle had all the cities. The small circles, villages, rivers, marshes
మౌంటైన్స్ దే న్యూ అబౌట్. వీళ్ళు ఏం చేశారు, 2600 సంవత్సరాల క్రితట మట్టి పలకపై వీళ్ళు ప్రపంచం గుండ్రటి పల్లెం మాదిరిగా ఉందని ఊహించుకున్నారు. ద బాబిలోనియన్స్ ఆర్ ఇమాజిన్ ద ఎర్త్ యాజ్ అ రౌండ్ షేప్ ఆఫ్ లైక్ ఏ ప్లేట్. భూమి గుండ్రటి పల్లెంలాగా ఉందని 2600 సంవత్సరాల కిందట మట్టి పలక మీద ఒక ప్రపంచ పటాన్ని తయారు చేశారు. అంటే భూమి ఎలా ఉందనుకున్నారు, గుండ్రటి పల్లెం మాదిరిగా ఉంది, రౌండ్ ఆకారంలో ఉందని ఊహించుకొని 2600 సంవత్సరాల కిందట వీళ్ళు కూడా మట్టి పలకపై ప్రపంచ పటాన్ని గీశారు. మరి సుమేరియన్లు కూడా మట్టి పలకల మీదనే గీశారు, కానీ ఏ పటాన్ని గీశారో మనకి తెలియచెప్పలేదు. కానీ వాళ్ళు 4000 సంవత్సరాల కిందట మట్టి పలకపై ఒక పటాన్ని గీస్తే బాబిలోనియన్లు మాత్రం ప్రపంచాన్ని గురించి ఊహించుకొని, భూమి గురించి ఊహించుకొని, భూమి గుండ్రటి పల్లెం మాదిరిగా ఉంది కాబట్టి అని చెప్పి 2600 సంవత్సరాల కిందట ఒక మట్టి పలక మీద ప్రపంచ పటాన్ని తయారు చేశారు. దాంట్లో లోపలి వలయంలో మొత్తం కూడా పట్టణాలు, దే హాట్ న్యూ టు ద సర్కిల్స్, ద సిటీస్ స్మాల్ సర్కిల్స్, మొత్తం ఇన్నర్ సర్కిల్ అంటే పెద్దగా గీసి లోపల సర్కిల్స్లోనేమో వాళ్ళకు తెలిసినటువంటి పట్టణాలు, తర్వాత స్మాల్ సర్కిల్స్ ఏమో విలేజెస్ అని, రివర్స్ అని, దాని పక్కన మార్షెస్ అంటే చిత్తడి భూములని, తర్వాత మౌంటైన్స్ పర్వతాలని సృష్టించారు. ఎవరు, బాబిలోనియన్స్. పెద్ద సర్కిల్ గీసి దాంట్లో చిన్న చిన్నగా రౌండ్ షేప్లో ఉండేటువంటి గ్రామాలను అంటే వాళ్ళకి తెలిసినటువంటి గ్రామాలను సృష్టించుకున్నారు. తర్వాత ఇంకా లోపల సర్కిల్లో చిన్న చిన్న విలేజెస్ అంటే మారుమూల ప్రాంతాలని, దాని పక్కన ఒక వైపున రివర్స్ అంటే రివర్స్ ప్రాంతం ఉందని, మార్షెస్, తర్వాత చిత్తడి భూములు అంటే మార్షెస్ అంటే బాగా తడిగా ఉండేటువంటి నేలలని చూపించారు. తర్వాత మౌంటైన్స్ పర్వత ప్రాంతాలని చూపించారు. ఎవరు, బాబిలోనియన్స్. అంటే బాబిలోనియన్స్ సుమేరియన్ల తర్వాత వచ్చింది ఎవరంటే బాబిలోనియన్స్. వీళ్ళు ఏం చేశారంటే 2600 సంవత్సరాల కిందట భూమి గుండ్రటి పల్లెం మాదిరిగా ఉందని ఊహించుకొని వాళ్ళు అక్కడ ఒక ప్రపంచ పటాన్ని తయారు చేశారు. ఒకటి కాదు, కొన్ని ప్రపంచ పటాలను తయారు చేశారు. కానీ 2600 సంవత్సరాల కిందట మాత్రం బాగా సర్కిల్స్ గీసి దాంట్లో వాళ్ళకి తెలిసిన గ్రామాలను డ్రా చేసి, తర్వాత చిన్న చిన్న సర్కిల్స్ ఏమో చిన్న చిన్న గ్రామాలు అంటే మారుమూల ప్రాంతాలు విలేజెస్ అని, తర్వాత రివర్స్ ప్రాంతాన్ని, తడి నేలని, పర్వతాలని మొత్తాన్ని కూడా వరల్డ్ మ్యాప్లో చూపించారు. Behind the inner circle was Bitter River or saltwater ocean in which there were 7 triangular islands. వీళ్ళు ఏం చేశారు, తర్వాత బాబిలోనియన్ పట్టణాన్ని మధ్యలో చూపించారు. ఎందుకంటే దే ఆర్ ద బాబిలోనియన్స్ కాబట్టి మధ్యలో ఏ పట్టణాన్ని చూపించారు, వాళ్ళు ఉండేటువంటి బాబిలోనియన్ పట్టణాన్ని అంటే వాళ్ళు నివసించేటువంటి బాబిలోన్ అనే పట్టణాన్ని మధ్యలో పెట్టుకున్నారు. అంటే సర్కిల్ మధ్యలో మొట్టమొదట ఏ పట్టణాన్ని స్థాపించారంటే బాబిలోన్. ఎందుకంటే వాళ్ళు బాబిలోనియన్స్ కాబట్టి బాబిలోన్ అనే పట్టణాన్ని అంటే వాళ్ళ గ్రామాన్ని మధ్యలో పెట్టేసుకొని, తర్వాత కొండల్ని సృష్టించారు. తర్వాత లోపటి వలయం ఏదైతే ఉందో ఇన్నర్ సర్కిల్ వాస్ టు సాల్ట్ బిట్టర్ రివర్, చేదు నది. బిట్టర్ రివర్ అంటే చాలా నీళ్ళు అంతా కూడా ఎలా తాగుతూ ఒక రకమైనటువంటి స్మెల్ వచ్చేటువంటి రివర్. తర్వాత లేదా ఉప్పు నీటి సముద్రం, దాన్ని ఏమని పిలుస్తాం నాన్న, ఉప్పు నీటి సముద్రం. బిట్టర్ రివర్ అంటే చేదు నది లేదా ఉప్పు నీటి సముద్రం. తర్వాత దాంట్లోనే వరల్డ్ మ్యాప్లో ద 7 ట్రయాంగులర్ ఐలాండ్స్ దే ఆర్ టు డ్రా ఇన్ ద వరల్డ్ మ్యాప్. వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఆ బాబిలోనియన్స్ ఏం చేశారు, ఆ పటాలకి 7 త్రికోణాకారంలో ఉండేటువంటి ఐలాండ్స్ని గీశారు. ఎవరు, బాబిలోనియన్స్. అంటే దే ఆర్ విల్ బి టు ద మేడ్ ద మ్యాప్స్ ఇన్ టు ద డికేడ్స్ ఆఫ్ 2600 years ago. 2600 సంవత్సరాల కిందట ప్రజెంట్ డే ఇరాక్ నుంచి వచ్చినటువంటి బాబిలోనియన్స్ ప్రపంచ పటాన్ని తయారు చేశారు. ఈ ప్రపంచ పటాన్ని తయారు చేసి ఎక్కడ అంటే మట్టి పలకల మీదనే ఈ ప్రపంచ పటాన్ని గీశారు. దాంట్లో మొట్టమొదటగా వాళ్ళు భూమి ప్రపంచం మొత్తం కూడా గుండ్రటి పల్లెం మాదిరిగా ఉందని దే ఆర్ ఇమాజిన్ టు ద వరల్డ్ యాజ్ ద టోటల్లీ లైక్ ఏ టు బాల్ అంటే ఒక గుండ్రటి పల్లెం మాదిరిగా ఉందని ఊహించుకొని దే ఆర్ టు ద సర్కిల్స్ గీసుకున్నారు. పెద్ద సర్కిల్స్లో ఏమో దే ఆర్ నో ద ప్లేసెస్, వాళ్ళు నివసించేటువంటి అన్ని ప్లేసెస్ సిటీస్ని గీసుకున్నారు. నెక్స్ట్ చిన్న సర్కిల్స్ని ఏమో గ్రామాలుగాను, తర్వాత రివర్స్ని, తర్వాత చిత్తడి భూముల్ని, కొండల్ని అన్నిటిని కూడా
ప్రపంచ పటంలో మనకి చూపించారు. అంతేకాకుండా ఇన్నర్ సర్కిల్స్ వాజ్ బిట్టర్ రివర్, లోపల వలయం ఉంటుంది కదా, అక్కడ ఒక బిట్టర్ రివర్ అంటే ఉప్పు నీటి సముద్రాన్ని వాళ్ళు మనకి చూపించారు. అంతేకాకుండా దే ఆర్ వర్ 7 ట్రయాంగులర్ ఐలాండ్స్, 7 త్రికోణ ఆకారంలో ఉండేటువంటి ఐలాండ్స్ని కూడా ఈ మట్టి పలకల మీద గీసినటువంటి ప్రపంచ పటంలో బాబిలోనియన్స్ చూపించారు. మరి అది ఎలా ఉందో చూద్దామా ఆ మ్యాప్ కూడా. చిల్డ్రన్, దిస్ ఈస్ ద బాబిలోనియన్ క్లే ట్యాబ్లెట్. ఇది బాబిలోనియన్స్ యొక్క క్లే ట్యాబ్లెట్. దీంట్లోనే వాళ్ళు ఏం చేశారు, ప్రపంచ పటాన్ని తయారు చేశారు. ఈ చిన్న మట్టి పలక మీదనే ప్రపంచ పటాన్ని తయారు చేసి ఇచ్చారు. ఎవరు, బాబిలోనియన్స్. చూడండి అన్న, దిస్ ఈజ్ ద అవుటర్ సర్కిల్. ఇదంతా కూడా అవుటర్ సర్కిల్. ఇక్కడ చిన్న చిన్న గ్రామాలను సృష్టించుకున్నారు. మన లోపల సర్కిల్స్నేమో చిన్న చిన్న గ్రామాలు, ఇక్కడనేమో బయట సర్కిల్స్నేమో వాళ్ళకి తెలిసినటువంటి గ్రామాలు అయితే, లోపల సర్కిల్స్లోనేమో చిన్న చిన్న గ్రామాలని, తర్వాత రివర్స్ని, తర్వాత మౌంటైన్స్ ప్రాంతాలని సృష్టించుకున్నారు. ఎవరు, బాబిలోనియన్స్. మధ్యలో ఏ పట్టణాన్ని స్థాపించారు, బాబిలోన్ అనే పట్టణాన్ని. అంటే వాళ్ళు బాబిలోనియన్స్ కాబట్టి బాబిలోన్ అనే వాళ్ళ యొక్క పట్టణాన్ని మధ్యలో ఉంచి మిగతా చుట్టుపక్కల మొత్తం కూడా వాళ్ళకి తెలిసినటువంటి గ్రామాలని, సిటీస్ని పొందుపరిచారు. అంతేకాకుండా బిట్టర్ రివర్, ఈ ప్రాంతంలోనే ఒక చేదు ఉప్పు నీటి నదిని వాళ్ళు చూపించారు. అంతేకాకుండా హియర్ ది ఆర్ ద ట్రయాంగులర్ షేప్. బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి అన్న, మనకి ట్రయాంగులర్ షేప్ కనబడుతుంది. ఇదిగో మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి, ఇదిగో 1 2 3 4 ఇలా దే ఆర్ విల్ బి టు సీయింగ్ టు ద 7 ట్రయాంగులర్ ఐలాండ్స్. ఈ ప్రపంచ పటం చుట్టూ మనకు 7 ఐలాండ్స్ని వాళ్ళు గీసి చూపించారు. ఎవరు, బాబిలోనియన్స్ కదా నాన్న. అంటే సుమేరియన్ల తర్వాత వచ్చింది ఎవరంటే బాబిలోనియన్స్. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ప్రజెంట్ డే ఇరాక్ నుంచే వచ్చారు. 2600 సంవత్సరాల కిందట వీళ్ళు కూడా మట్టి పలకల మీద ప్రపంచ పటాన్ని గీశారు. కానీ వీళ్ళు ఊహించుకొని గీశారు. ప్రపంచం మొత్తం కూడా గుండ్రటి పల్లెం మాదిరిగా ఉందని చెప్పి వాళ్ళు మొత్తం అవుటర్ సర్కిల్లో దే ఆర్ విల్ బి టు నో ద సిటీస్, వాళ్ళకు తెలిసినటువంటి గ్రామాలను గీశారు. ఇన్నర్ సర్కిల్లో చిన్న చిన్న గ్రామాలని, తర్వాత రివర్స్ ప్రాంతాన్ని, తర్వాత మార్షెస్ తడి నేలల్ని, తర్వాత మౌంటైన్స్ని వాళ్ళు అక్కడ పొందుపరిచారు. దే ఆర్ విల్ బి టు లొకేటెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ బాబిలోన్ సిటీ. మొట్టమొదట వాళ్ళు మధ్యలో ఏం స్థాపించుకున్నారు, బాబిలోన్ అంటే వాళ్ళ యొక్క పట్టణాన్ని మధ్యలో చూపించి మిగతా చుట్టుపక్కలంతా కూడా చిన్న చిన్న గ్రామాలని, పట్టణాలని స్థాపించారు. అంతేకాకుండా రివర్, చేదు లేదా ఉప్పు నీటి సముద్రాన్ని కూడా ఇక్కడ చూపించారు. దానితో పాటు 7 ట్రయాంగులర్ ఐలాండ్స్, 7 ద్వీపఖండాలను అంటే ద్వీపాలను కూడా చూపించాడు. ఐలాండ్స్ అంటే ద్వీపాలు. మొత్తం 4 వైపుల నీటిని చూపిస్తూ 7 మనకి త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి 7 ఐలాండ్స్ అంటే ద్వీపాలని మనకి ఇక్కడ బాబిలోనియన్స్ చూపించారు. నెక్స్ట్ గోయింగ్ టు అవర్ లెసన్ మా. Now come to the lesson. Around the same time, Greek geographers like Anaximander, Hecataeus of Miletus, now in Turkey. సేమ్ ఇదే టైంలో మళ్ళీ ఎవరు వచ్చారు అంటే గ్రీక్ శాస్త్రజ్ఞుడైనటువంటి అనాక్సిమాండర్. బాబిలోనియన్స్ తర్వాత ఎవరు వచ్చారు నాన్న, గ్రీకు శాస్త్రజ్ఞులు. అతని పేరు ఏంటంటే అనాక్సిమాండర్. ఏం పేరునా, అనాక్సిమాండర్ అండ్ హెకేటియస్ మిల్లెట్. అంటే మిల్లెట్ పట్టణానికి అంటే మిల్లెటస్కి ప్రస్తుతం ఎక్కడున్నది, టర్కీలో ఉంది. ప్రస్తుతం ఏ దేశంలో ఉందన్న, టర్కీలో ఉంది. అంటే అనాక్సిమాండర్, మిల్లెటస్కి చెందిన హెకేటియస్లు కూడా ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు, మనకి ఇక్కడ ప్రపంచ పటాన్ని తయారు చేయించారు చూపించడానికి. మళ్ళీ ఇంకొకరు వచ్చారు. ఎవరంటే గ్రీక్ దేశస్థుడైనటువంటి అనాక్సిమాండర్ అండ్ హెకేటియస్. ఎవరు వచ్చారమ్మా, హెకేటియస్ అండ్ అనాక్సిమాండర్. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే టర్కీ దేశం నుంచి వచ్చారు. మరి వాళ్ళు గీసినటువంటి ప్రపంచ పటాన్ని చూద్దామా. ఓకేమ్మా, దిస్ ఈజ్ ద గ్రీక్ వరల్డ్ మ్యాప్.
గ్రీకు వాళ్ళు తయారు చేసినటువంటి వరల్డ్ మ్యాప్. చూడండి అన్న, వరల్డ్ ఆఫ్టర్ హెకేటియస్ ఆధారంగా గీసినటువంటి ప్రపంచ పటం ఇది. వీళ్ళు కూడా ఏమని ఊహించుకున్నారు, భూమి గుండ్రంగా ఉంది. బాబిలోనియన్ వాళ్ళ లాగానే ఆలోచించారు. అంటే బాబిలోనియన్స్ ఏం ఆలోచించారో అలాగే వీళ్ళు కూడా భూమి గుండ్రంగా ఉందని, దాని చుట్టూ సముద్రం ఉందనుకున్నారు. వీళ్ళు ఏమన్నా ఆలోచించారు, దీని చుట్టూ అంటే ప్రపంచం చుట్టూ సముద్రం ఉంది, భూమి గుండ్రంగా ఉంది, దాని చుట్టూ సముద్రం ఉంది అని చెప్పారు. వీళ్ళు చాలా దేశాలు ప్రయాణించి ఏం చేశారు, తాము చూసినటువంటివి విన్న ప్రదేశాల గురించి అవగాహన చేసుకొని వాటి ఆధారంగా ప్రపంచ పటాన్ని తయారు చేశారు. ఎవరు, గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞులు. అంటే గ్రీకు వాళ్ళు తయారు చేసినటువంటి మ్యాప్ కనబడుతుందన్న, చూడండి, భూమి గుండ్రంగా ఉందని, దీని చుట్టూ ఏముందని గీశారు, ఓషన్. ఇక్కడ ఓషన్, ఇక్కడ ఓషన్. అంటే మొత్తం కూడా భూమి చుట్టూ మనకేం కనబడుతుంది, సముద్రం మాత్రమే కనబడుతుంది, ఇంకేమీ కనబడట్లేదని వాళ్ళు ఎన్నో ప్రదేశాలు తిరిగి వాళ్ళు విన్న వాటి గురించి, తర్వాత ప్రపంచ చరిత్ర అంటే ప్రపంచంలోని ప్రజల చరిత్ర గురించి తెలుసుకొని, వాళ్ళు ప్రయాణించినటువంటి ఏ దేశాల్లో ప్రయాణించారో అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో వాటిని అన్నిటినీ కూడా అవగాహన చేసుకొని ఒక ప్రపంచ పటాన్ని తయారు చేశారు. ఎవరు, భౌగోళిక శాస్త్రజ్ఞులైనటువంటి గ్రీకు వాళ్ళు. మరి గ్రీకు వాళ్ళు ఎవరు తయారు చేశారంటే అనాక్సిమెండర్ అండ్ హెకేటియస్. ఎవరినైనా, అనాక్సిమాండర్ అండ్ హెకేటియస్. వీళ్ళు తూర్పు నుంచి పడమరకి, ఉత్తరం నుంచి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాన్ని తయారు చేశారు. వీళ్ళు టు సీయింగ్ ఆఫ్ ద నార్త్ టు సౌత్ అండ్ ఈస్ట్ టు వెస్ట్, అంటే ఉత్తరం నుంచి దక్షిణంకి, తర్వాత తూర్పు నుంచి పడమరకు చూపిస్తూ ప్రపంచ పటాన్ని తయారు చేశారు. దే ఆర్ టు ఇమాజిన్ వాట్ దే హ్యావ్ టు బాబిలోనియన్ ఇమాజిన్. బాబిలోనియన్ ఏదైతే ఊహించుకున్నారో అలాగే భూమి గుండ్రంగా ఉందని ఊహించుకొని దాని చుట్టూ సముద్రం ఉందనుకున్నారు. వీళ్ళు దే ఆర్ ట్రావెల్ ద సో మెనీ కంట్రీస్. వాళ్ళు చాలా దేశాలు ప్రయాణించి వాట్ దే హ్యావ్ టు లిజన్, వాట్ దే హ్యావ్ టు సీన్, వాళ్ళు ఏం విన్నారో ఏం చూశారో అండ్ విన్న ప్రదేశాల గురించి, ప్రజల చరిత్రల గురించి అవగాహన చేసుకొని ఇక్కడ వీళ్ళు ప్రపంచ పటాన్ని తయారు చేశారు. ఓకేమ్మా, ఇన్ దిస్ లెసన్, ఈ పటంలో ఇన్ బాబిలోనియన్ టు మేడ్ అండ్ ప్రిపేర్ ద మ్యాప్ ద సెంటర్ సిటీ ఆఫ్ ద బాబిలోన్ కదా. వాళ్ళు బాబిలోనియన్ తయారు చేసినటువంటి పటంలో మధ్యలో ఏ ప్రాంతాన్ని చూపించుకున్నారు, వాళ్ళ యొక్క బాబిలోన్ అనే పట్టణాన్ని కదా. ఇక్కడ వీళ్ళు గ్రీకు దేశస్తులు కాబట్టి మధ్యలో ఏ ప్రాంతాన్ని చూపించారు, ఇక్కడ మనకి గ్రీకు దేశాన్ని పెట్టుకున్నారు. అంటే ఎవరు తయారు చేస్తే వాళ్ళ యొక్క పట్టణాన్ని మధ్యలో ఉంచి చుట్టుపక్కల చిన్న చిన్న పట్టణాలని స్థాపించారు. ఎవరు, గ్రీకు దేశస్తులు కూడా. వాళ్ళు ఏం చేశారు, బాబిలోన్ పట్టణం లేదు మధ్యలో, గ్రీక్ ఉంది అని చెప్పి వాళ్ళు ప్రపంచ పటాన్ని తయారు చేసినప్పుడు వాళ్ళ దేశాన్ని మధ్యలో చూపించారు. ఎవరు, గ్రీకు దేశస్తులైనటువంటి అనాక్సిమాండర్ అండ్ హెకేటియస్. అంటే మొట్టమొదట పటాన్ని తయారు చేసిన వాళ్ళు సుమేరియన్లు, తర్వాత బాబిలోనియన్స్. మరి బాబిలోనియన్ పీరియడ్లోనే ఎవరు వచ్చారు, గ్రీకు దేశస్తులు వచ్చారు. అంటే గ్రీక్ జియోగ్రాఫర్స్ కేమ్ టు ప్రిపేర్ ద మ్యాప్ ఆఫ్ వరల్డ్. మరి గ్రీకు దేశస్తులు మనకి వచ్చి ప్రపంచ పటాన్ని తయారు చేశారు. దాంట్లో అనాక్సిమాండర్ అండ్ హెకేటియస్ వీళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళంటే టర్కీ దేశానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఏం చేశారు, దే ఆర్ ఆల్సో టు ఇమాజిన్ లైక్ ద బాబిలోనియన్స్. వాళ్ళు కూడా సేమ్ బాబిలోనియన్ వాళ్ళలాగానే ఊహించుకొని భూమి గుండ్రంగా ఉందని, దాని చుట్టూ సముద్రం ఉందని చూసి అక్కడ దే ఆర్ ట్రావెల్ ద సమ్ కంట్రీస్. వాళ్ళు కొన్ని దేశాలు ప్రయాణించి టు లిజన్ వాట్ ద పీపుల్ టు టాక్. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం చూశారు, వాటినన్నిటిని కూడా అవగాహన చేసుకొని వీళ్ళు ఇక్కడ ప్రపంచ పటాన్ని తయారు చేశారు. కానీ ఈ పటంలో మధ్యలో వాళ్ళు ఏం చూపించారు, గ్రీక్ పటాన్ని చూపించారు. అంతేకాకుండా ప్రపంచాన్ని 3 కాంటినెంట్స్గా విభజించారు, యూరప్, లిబియా అండ్ ఏషియా. యూరప్, లిబియా అండ్ ఏషియా. ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫ్రికా కంట్రీని మనం ఇప్పుడు ఏమని పిలిచేవాళ్ళం అంటే అప్పుడు లిబియా అని పిలిచేవాళ్ళం. ప్రస్తుతం మనకు ఆఫ్రికా కాంటినెంట్ కనబడుతుంది కదా, మొత్తం 7 కాంటినెంట్స్లో ఆఫ్రికా కూడా ఉంది కదా. ఆఫ్రికా కాంటినెంట్కి వాళ్ళు ఏమని పేరు పెట్టుకున్నారంటే లిబియా అని పేరు పెట్టుకున్నారు. ఏమని పేరు పెట్టుకున్నారు, లిబియా. మళ్ళీ వీళ్ళు ప్రపంచ పటంలో వాళ్ళేమో బాబిలోనియన్స్ ఏమో 7 ద్వీపాలను చూపించారు ప్రపంచ పటం చుట్టూ. తర్వాత మధ్యలోనేమో వాళ్ళ పట్టణాన్ని చూపిస్తూ చుట్టుపక్కల గ్రామాలని పట్టణాలను ఏర్పరిచారు. తర్వాత ఒక
ఉప్పు నీటి సముద్రాన్ని కూడా చూపించారు. చిత్తడి భూములను, కొండలని, పర్వత ప్రాంతాలను కూడా బాబిలోనియన్ చూపించారు. కానీ వీళ్ళు భూమి గుండ్రంగా ఉందని, దాని చుట్టూ ఏముందని, ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా సముద్రం నాన్న. తర్వాత వీళ్ళు ఈ ప్రపంచ పటాన్ని 3 కాంటినెంట్స్ లాగా విభజించారు. ఫస్ట్ వన్ యూరప్, ఏషియా అండ్ లిబియా. అంటే పూర్వకాలంలో లిబియాని పిలిచేవాళ్ళు, ఆఫ్రికాని. ఇప్పుడు ఆఫ్రికాని పిలుస్తున్నాం, కానీ పూర్వకాలంలో లిబియాని పిలిచేవాళ్ళు. తర్వాత వీళ్ళ యొక్క పట్టణాన్ని గ్రీక్ని మధ్యలో పెట్టుకున్నారు. వాళ్ళు 3 కాంటినెంట్స్ చుట్టుపక్కల చూపించారు. ఎవరు? గ్రీక్ దేశస్థులు. నౌ గోయింగ్ టు అవర్ లెసన్. Around the same time, Greek geographer like Anaximander, Hecataeus of Miletus, now in Turkey. టర్కీ దేశస్థులైనటువంటి గ్రీక్ శాస్త్రజ్ఞులు ఎవరు? అనాక్సిమెండర్ అండ్ హెకేటియస్ వచ్చి ప్రపంచ పటాన్ని తయారు చేశారు. Herodotus also prepared world map by arranging the places from east to west and north to south. ఇక్కడ వీళ్ళలో హెరోడోటస్ అంటే ఇతడు కూడా ప్రపంచ పటాన్ని తయారు చేశాడు. ఇతడు కూడా గ్రీక్ దేశస్థుడే. మరి ఇతడు ఏం చేశాడంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి, నార్త్ నుంచి సౌత్కి ఎక్కడ ప్రపంచ పటాన్ని తయారు చేశారంటే మొత్తం తూర్పు నుంచి పడమరకి, ఉత్తరం నుంచి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాన్ని గీశాడు. ఎవరు? హెరోడోటస్. దే హౌ టు విల్ బి ద ట్రావెల్ మీకు చెప్పిందే నాన్న మొత్తం ఇంతకు ముందుకు. They travel widely and wrote down description of other land and people and their histories they saw or heard about. అతడు చాలా దేశాలు ప్రయాణం చేసి ప్రజలు ఏం ఊహించుకుంటున్నారు, ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, తర్వాత అతడు ఏం చూశాడు, ఆ ప్రపంచాలన్నిటిని గురించి కూడా చూసి ఆ దేశాలన్నిటిని కూడా తెలుసుకొని ఊహాజనితమైనటువంటి ఒక ప్రపంచ పటాన్ని తయారు చేశాడంటే చాలా దేశాలు ప్రయాణం చేసి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, అతడు ఏం చూశాడు, ప్రజల చరిత్రల గురించి కూడా అతడు తెలుసుకొని ఒక ప్రపంచ పటాన్ని తయారు చేశాడు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలాంటి ప్రజలు అనేది మాత్రం మనకి ఇక్కడ పటంలో ఇవ్వలేదు. కానీ పటంలో ఏమిచ్చాడు? గ్రీకు పట్టణాన్ని మధ్యలో చూపించి 3 కాంటినెంట్స్ని విభజించాడు. దాని చుట్టూ కూడా సముద్రం ఉందని చెప్పారు. గ్రీకు శాస్త్రజ్ఞులు ఏం చెప్పారంటే భూమి గుండ్రంగా ఉందని, భూమి చుట్టూ సముద్రం మాత్రమే ఉందని చెప్పారు. కానీ గ్రీకు పట్టణాన్ని మధ్యలో చూపిస్తూ 3 కాంటినెంట్స్ని విభజించారు. దాంట్లో యూరప్, ఏషియా, లిబియా. అంటే పూర్వకాలంలో ఆఫ్రికాని లిబియా అని పిలిచేవారు. నెక్స్ట్ గోయింగ్ టు అవర్ లెసన్ మా. They place Greek in the middle of the map. They also divide the world into 3 continents. ఇంతకుముందుకే చెప్పాను కదా, వాళ్ళు గ్రీక్ని మధ్యలో పెట్టి మళ్ళీ ఆ వరల్డ్ మ్యాప్ని 3 కాంటినెంట్స్గా విభజించారు. యూరప్, లిబియా, ఆఫ్రికా. లిబియాని ఏమని పిలుస్తాము? ఆఫ్రికా అండ్ ఏషియా. ఆల్ ఆఫ్ దీస్ వర్ సపరేటెడ్ బై ద మెడిటేరియన్ సీ. కానీ ఈ ఖండాలని మొత్తం ఏ సముద్రం వేరు చేస్తుందంటే మధ్యధరా సముద్రం. అంటే ఇక్కడ వీళ్ళు 3 ఖండాలను విభజించారు. మరి ఈ ఖండాలని విభజించేటువంటి సముద్రం ఏదంటే మెడిటేరియన్ సీ. ఏ సముద్రం నాన్న? మెడిటేరియన్ సీ. ఈ ఖండాలని మధ్యధరా సముద్రం వేరు చేస్తుంది. These were separated by the Mediterranean Sea. These were separated by the Mediterranean Sea. ఈ ఖండాలను వేరు చేస్తున్నది ఏది అంటే మధ్యధరా సముద్రము. ఓకే అమ్మా. నెక్స్ట్, Alexander, a Greek king who tried to conquer the whole world and come as far as India some 2300 years ago. కానీ ఇక్కడ 2300 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని జయించాలని భారతదేశానికి వచ్చినటువంటి గ్రీకు రాజు ఎవరు అంటే అలెగ్జాండర్. కాన్క్వీర్ అంటే మొత్తాన్ని దేశాన్ని ఆక్రమించడం. కాన్క్వీర్ అంటే తన ఆధీనంలోకి తెచ్చుకోవడం. తెలుసా నాన్న? అలెగ్జాండర్ యాజ్ ఎ గ్రీక్ కింగ్. అలెగ్జాండర్ ఏ దేశస్థుడు? గ్రీకు దేశస్థుడు. అతడు ఏం చేస్తాడు? టు కాన్క్వీర్ ద హోల్ వరల్డ్. ప్రపంచాన్ని జయించాలి, భారతదేశంని మొత్తాన్ని కూడా జయించాలి. అంటే ప్రపంచాన్ని జయించాలని భారతదేశం వరకు వచ్చాడు. ఎవరు? అలెగ్జాండర్. ఎన్ని సంవత్సరాల కిందట? 2300 సంవత్సరాల కిందట ప్రపంచాన్ని జయించాలని గ్రీకు దేశస్థుడైనటువంటి అలెగ్జాండర్ మన భారతదేశానికి వచ్చాడు. Similarly, Roman traders had established the trading stations of Indian coast
టు విచ్ దే కమ్ బై షిప్స్. అదేవిధంగా రోమన్ వ్యాపారస్తులు కూడా వచ్చారు. అలెగ్జాండర్ లాగానే రోమన్ వ్యాపారస్తులు కూడా ఓడల మీద భారత తీరాన్ని చేరుకొని వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. అండ్ ఆఫ్టర్ దే ఆర్ ద రోమన్ ట్రేడర్స్ క్రేమ్ టు అవర్ కంట్రీ. అంటే రోమన్ వ్యాపారస్తులు కూడా వచ్చారు. ఎలా? ద ఇండియన్ కోస్ట్, దే రీచ్డ్ ద ఇండియన్ కోస్ట్, భారతదేశ తీరాన్ని చేరుకొని దే ఎస్టాబ్లిష్డ్ ద రోమన్ ట్రేడింగ్ మార్కెట్స్, అక్కడ వాళ్ళ యొక్క వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. అలెగ్జాండర్ యాజ్ ఎ కింగ్ టు కన్క్వీర్ ద టోటల్ వరల్డ్ టు రీచ్ ద ఇండియన్ కంట్రీ. ప్రపంచాన్ని జయించాలని 2300 సంవత్సరాల కిందట భారతదేశానికి గ్రీకు రాజైనటువంటి అలెగ్జాండర్ వచ్చాడు. వీళ్ళతో పాటు రోమన్ ట్రేడర్స్ కూడా భారత తీరాన్ని ఓడల మీద ప్రయాణించి భారత తీరాన్ని చేరుకొని రోమన్లు భారతదేశంలో వాళ్ళ యొక్క వ్యాపార కేంద్రాలని ఏర్పాటు చేసుకున్నారు. చూడండి నాన్న, భారతదేశం మీద ఎంతమంది కన్నేశారో కదా. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని దోచుకోవాలని చూసిన వాళ్ళే. ఇన్ వన్స్ అపాన్ ఏ టైమ్ ద ఇండియన్ కంట్రీ ఈజ్ ద మోస్ట్ వెల్త్ కంట్రీ. చాలా సిరి సంపదలు ఉన్నటువంటి దేశం మన భారతదేశం. రాను ఏమైంది, ఎకనామికల్గా చాలా డిక్రీజ్ అవ్వుకుంటూ వచ్చాం, పేద దేశంగా మారుతుంది. నౌ వీ హ్యావ్ టు డెవలప్ 7th ప్లేస్, వీ హ్యావ్ టు అరేంజింగ్ ద 7th ప్లేస్. మొత్తం ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం 7వ ప్లేస్లో బాగా ఉన్నాం. అంటే ఒకప్పటికంటే చాలా బాగున్నాము. The Greeks tried to make the maps accurate with the help of longitude and latitudes. మరి వీళ్ళందరికీ కూడా దే ఆర్ విల్ బి యూజింగ్ ద మ్యాప్స్ యూజ్ కావాలి కదా. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ద గ్రీక్స్ ట్రై టు మేక్ ద మ్యాప్స్. మరి గ్రీకులు పటాన్ని తయారు చేయాలనుకున్నారు. వేటిని ఉపయోగించి? విత్ ద హెల్ప్ ఆఫ్ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్స్. అక్షాంశాల రేఖాంశాల ఆధారంగా వీళ్ళు పటాలని తయారు చేయాలనుకున్నారు. వై దే హౌ టు విల్ బిట్ ద సీయింగ్ ఆఫ్ ద కరెక్ట్ ప్లేస్ వేర్ వి గో. ప్రపంచాన్ని చూడడానికి వెళ్ళాలి అంటే వీళ్ళు ఒక పటాన్ని తయారు చేసుకోవాలి. అలాగే హెరెడిటియస్ పటాన్ని గీశాడు కదా, తూర్పు నుంచి పడమరకి, ఉత్తరం నుంచి దక్షిణం వరకు చూపిస్తూ. అలాగే వీళ్ళు కూడా అక్షాంశాల రేఖాంశాల ఆధారంగా పటాలను తయారు చేయాలనుకున్నారు. ఎందుకు? ఇది నావికులకి, అంటే వాళ్ళు ఓడలు నడిపే వాళ్ళకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని వీళ్ళు పటాలని అక్షాంశాల రేఖాంశాల ఆధారంగా గీయాలనుకున్నారు. లాంగిట్యూడ్స్ మీన్స్ రేఖాంశాలు, లాటిట్యూడ్ మీన్స్ అక్షాంశాలు. వీటి ఆధారంగా గ్రీకు వాళ్ళు ఒక మ్యాప్ని, అంటే పటాన్ని తయారు చేయాలనుకున్నారు. ఇవి ఎవరికి ఉపయోగపడేలా ఉండాలంటే నావికులకు, సెయిలింగ్ ఆఫ్ ద బోట్స్, ఎవరైతే పడవలు నడుపుతారో వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు, వాళ్ళకి అన్ని డైరెక్షన్లు కనిపించేటట్టు అక్షాంశాలను రేఖాంశాలను ఆధారంగా చేసుకోవాలని మ్యాప్లను గీయాలనుకున్నారు. ఎవరు? గ్రీకు వాళ్ళు. They were joined with a line from the north to the south. This was the meridian or longitude. వీళ్ళు ఏం చేశారు? మొత్తానికి గ్రీకులు ప్రయత్నం చేసి లాస్ట్కి ఒకే సమయంలో, అంటే దే ఆర్ జాయిన్ ఇన్ ఏ లైన్, ఒక లైన్ గీశారు. ఎక్కడి నుంచి? నార్త్ టు సౌత్. ఎక్కడి నుంచి నాన్న? నార్త్ నుంచి సౌత్కి ఒక రేఖని గీశారు. ఆ రేఖని మెరీడియన్ ఏమని పిలుస్తాం నాన్న? ఆ రేఖని మెరీడియన్ లేదా రేఖాంశం, లాంగిట్యూడ్ ఏమని పిలుస్తాము? లాంగిట్యూడ్. అంటే దాన్ని మధ్యాహ్నపు రేఖ ఏమని పిలుస్తాం? ఇంకొక పేరు మధ్యాహ్నపు రేఖ లేదా రేఖాంశం లేదా మెరీడియన్ పిలుస్తాం. దే వర్డ్ జాయిన్ విత్ ఎ లైన్ ఫ్రమ్ ద నార్త్ టు సౌత్. మొట్టమొదట రేఖ గీశారు. ఎక్కడి నుంచి వీళ్ళు? గ్రీక్ వాళ్ళు అక్షాంశాల ఆధారంగా, రేఖాంశాల ఆధారంగా మ్యాపులను తయారు చేయాలనుకున్నారు కదా. కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ముందు ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఒక రేఖను గీశారు. ఆ రేఖకి ఏమని పేరు పెట్టారంటే మెరీడియన్. ఏమని పేరు పెట్టారన్నా? మెరీడియన్, మధ్యాహ్నపు రేఖ లేదా మెరీడియన్ లేదా రేఖాంశం అని పిలుచుకునేవాళ్ళు. ఎవరు? గ్రీక్ వాళ్ళు. Preparing these lines accurately was not too easy task, and it took about the 2000 years to finally get correct longitudes and latitudes. కానీ వీళ్ళు మొత్తానికి మధ్యాహ్న సమయంలో సమాన పొడవు గల నీడగల ప్రదేశాలను కలుపుతూ ఏం గీశారు? లాటిట్యూడ్ని గీసా
గీశారు, అంటే అక్షాంశాలను కూడా గీశారు. అంటే అలాగే మధ్యాహ్న సమయంలో అన్ని సమాన పొడవు గల అంటే సమానంగా ఉండేటువంటి పొడవు గల రేఖాంశాలను ఆధారంగా చేసుకొని అక్షాంశాలను కూడా గీశారు. ఎవరు? గ్రీక్ దేశస్థులు. దాని మీద గ్రిడ్, ఈ 2 రకాల గీతలతో గ్రిడ్ అనేటువంటి ఒక స్క్వైర్ షేప్ని తయారు చేశారు. మరి వీటిని అన్నిటినీ తయారు చేయడానికి ఎంత టైం పట్టిందంటే 2000 సంవత్సరాలు పట్టిందంట. అంటే అక్షాంశాలను రేఖాంశాలను భూమి మీద గీస్తూ వాటిని స్క్వేర్ షేప్ లాగా గీయడానికి దాదాపు గ్రీకు వాళ్ళకి 2000 సంవత్సరాలు పట్టింది. వీళ్ళు ఏం చేశారు? తూర్పు నుంచి పడమరకి, ఉత్తరం నుంచి దక్షిణానికి గుర్తించారు. లాంగిట్యూడ్స్ ఎలా ఉంటాయంటే వర్టికల్ ఆకారంలో ఉంటాయి. లాటిట్యూడ్స్ ఎలా ఉంటాయంటే మనకి ప్యారలల్గా మనం లైన్స్ కొట్టుకుంటాం కదా, లైన్ లాగా ఉంటాయి. అంటే మనకి ఈక్వల్ పెడతాం చూడండి, అలా ప్యారలల్గా ఉంటాయి. ఇవేమో వర్టికల్ ఆకారంలో ఉంటాయి. ఏంటివి? లాంగిట్యూడ్స్. రేఖాంశాలేమో వలయాకారంలో ఉంటే, లాటిట్యూడ్స్ ఏమో సమాన పొడవు గలగా ఈక్వల్ పెడతాం కూడా, అలా మనకి ఈ రెండింటిని కలుపుతూ వాళ్ళు ఏం చేశారు? గ్రిడ్స్ గీశారు. అంటే స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి గ్రిడ్స్ గీశారు, బాక్సెస్ గీశారు. ఈ రెండింటిని గీయడానికి వాళ్ళకి 2000 సంవత్సరాలు పట్టిందంట. మరి తూర్పు నుంచి పడమరకేమో లాటిట్యూడ్స్ని గీశారు, ఉత్తరం నుంచి దక్షిణానికేమో లాంగిట్యూడ్స్ని గీశారు. ఈ రెండింటిని కలుపుతూ గ్రిడ్ అనేటువంటి ఒక స్క్వేర్ బాక్స్ని ఏర్పాటు చేశారు. ఎవరు? గ్రీక్ దేశస్తులు. మరి దిస్ ఈజ్ విల్ బిట్ నాట్ ఈజీ టు డ్రా ద గ్రిడ్స్ అండ్ ద లెంత్ ఆఫ్ ద లైన్స్. అంటే సమాన పొడవు గలనటువంటి రేఖలను తయారు చేయడం, వాటికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రిడ్స్ని, బాక్సెస్ని తయారు చేయడం చాలా కష్టం. వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే దాదాపు 2000 సంవత్సరాలు పట్టిందంట వీటిని గీయడానికి. దిస్ ఈజ్ ద వెరీ క్రిటికల్ టాస్క్ టు టేకింగ్ ద గ్రీక్ జియోగ్రాఫర్స్. భౌగోళిక శాస్త్రజ్ఞులకి చాలా కష్టమైనటువంటి పని. అంటే మనకి మొత్తానికి వాళ్ళు అక్షాంశాల ఆధారంగా, రేఖాంశాల ఆధారంగా పటాలను తయారు చేసుకొని ఈజీ వేలో ప్లేసెస్ని గుర్తించడానికి వీళ్ళు కొన్ని పటాలను తయారు చేసుకున్నారు. మరి ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఒకే ఒక రేఖను గీశారు. దాన్ని మెరీడియన్ పిలిచారు. ఈ రేఖను ఆధారంగా చేసుకొని సమాన పొడవు కలిగినటువంటి అక్షాంశాలను, రేఖాంశాలను కూడా గీశారు. వీటితో పాటు గ్రిడ్ అనేటువంటి ప్రదేశాలను కూడా వాళ్ళు గీశారు. అంటే స్క్వేర్ బాక్స్లను అన్నాం. అంటే ఇలా రేఖ గీసి మళ్ళీ ఇలా గీసినప్పుడు ఆ రెండింటిని కలిపి ఏం చేశారంటే బాక్స్ని తయారు చేశారు. ఆ బాక్స్ని ఏమని పిలుస్తామంటే గ్రిడ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? గ్రిడ్. వీటిని తయారు చేయడానికి గ్రీకు వాళ్ళకి 2000 సంవత్సరాలు పట్టింది. The sailors in turn helped the map makers by telling them about the places they visited. వీళ్ళు ఎలా అంటే టర్న్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమనిపించింది? ఇవన్నీ కూడా 2000 సంవత్సరాలు కష్టపడి గీసినటువంటి ఈ ప్రదేశాలు మొత్తానికి కూడా యాత్రికులకు, నావికులకు తమ గమ్యస్థానాన్ని చేరుకోవడం చాలా తేలికయ్యింది. ఈ పటాలను గీశారు కదా, అక్షాంశాలను, రేఖాంశాలను ఆధారంగా చేసుకొని వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఏ దిక్కులకు ప్రయాణించేటువంటి వాటిని తయారు చేశాడు. కాబట్టి అక్కడ టూరిస్టులకు కానీ, నావికులకు కానీ వాళ్ళ యొక్క గమ్యస్థానం చేరుకోవడం చాలా ఈజీ అయ్యింది. నెక్స్ట్ వన్ ఇస్ ద టాలమీ నాన్న. టాలమీ వాజ్ వన్ ఆఫ్ ద నెక్స్ట్ వన్ ఎవరినన్నా? టాలమీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ జియోగ్రాఫర్ ఆఫ్ ద ఏన్షియన్ వరల్డ్ who prepared the detailed map. ఇక్కడ వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరంటే టాలమీ. అతడి పేరేంటి నాన్న? టాలమీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ జియోగ్రాఫర్. ఇతడు కూడా చాలా పటాల తయారీదారుడు. ఇతడు కూడా చాలా ప్రముఖమైనటువంటి పటాల తయారీదారుడు. ఏన్షియన్ వరల్డ్ హూ ప్రిపేర్ ద డీటెయిల్ మ్యాప్ ఆఫ్ ద వరల్డ్ యూజింగ్ దీస్ లైన్స్. ఇతడు ఇంతకు ముందుకే ప్రాచీన కాలంలోనే టాలమీ ఏం చేశాడంటే ఈ గీతలను ఉపయోగించి పటాలను తయారు చేశాడు. అంటే సుమేరియన్ల తర్వాత ఇతడు కూడా ఈ గీతలను, అంటే అక్షాంశాలను, రేఖాంశాలను ఆధారంగా చేసుకొని ఇతడు ఏం చేశాడు? పటాలని గీశాడు. కానీ అవి అందుబాటులో లేవు. కానీ టాలమీ గీసినటువంటి పటాలు ఏవి కూడా అందుబాటులో, అంటే ప్రాచీనంలో లేవు. ఇన్ ఫ్యాక్ట్ దే యూజువల్లీ ప్లేస్ గ్రీక్ ఆర్ రోమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మ్యాప్. తర్వాత ఇతడు ఏం చేశాడు? గ్రీక్ని తీసేసి రోమును పెట్టాడు. మిడిల్లో ఏం పెట్టాడన్నా? గ్రీక్ని తీసేసేసి రోమ్ కంట్రీని మధ్యలో పెట్టాడు. ఎందుకంటే ఇతడు తయారు చేసినటువంటి మ్యాప్లు కాబట్టి ఇవి ప్రాచీనంలో లేకపోయినా వీటి గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ దే యూజువల్లీ ప్లేస్ గ్రీక్ ఆర్ రోమ్. మధ్యలో ఏ పట్టణాన్ని పెట్టారు? రోమ్ పట్టణాన్ని. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మ్యాప్. Thus on the map of Asia you can see in India.
ఇక్కడ ఏషియా అని చూపించారు. పైన ఏం చూపించారన్నా ఏషియా. షోన్ మచ్ స్మాలర్ దెన్ శ్రీలంక. శ్రీలంక కంటే కూడా చిన్నగా మనకు చూపించారు. అంటే ఏషియా పటంలో శ్రీలంక కంటే కూడా భారతదేశాన్ని చాలా చిన్నగా చూపించారు. శ్రీలంకనే చాలా చిన్న దేశం, కానీ శ్రీలంక కంటే కూడా భారతదేశాన్ని ఇంకా చాలా చిన్నగా చూపించారు. అంటే ఏషియా పటంలో, ఇతడు గీసినటువంటి ఏషియా పటంలో శ్రీలంక కంటే కూడా భారతదేశాన్ని చాలా చిన్నగా చూపించారు. Thus on map of Asia you can see India shown much smaller than Sri Lanka as the sailor were more familiar with it. మరి దాంతో కంపారిజన్ చేసుకుంటే ఏషియా పటంలో శ్రీలంక కంటే కూడా భారతదేశాన్ని చాలా చిన్నగా చూపించారు. నెక్స్ట్ మా ఆల్ వీ హ్యావ్ టు విల్ బి టు గోయింగ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద లెసన్ మా. నెక్స్ట్ క్లాస్లో సెకండ్ పార్ట్ని కంటిన్యూ చేద్దాం నాన్న. ఇప్పటి వరకు మీరు చెప్పింది చాలా బాగా అర్థం చేసుకొని మీకేమైనా డౌట్స్ ఉంటే జూమ్ యాప్లోకి వచ్చి డౌట్స్ని నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ మా.